హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి మనం సిస్టమ్ వెరీలాగ్ ఇన్ తెలుగు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ నాకు చాలా రిక్వెస్ట్ వచ్చినాయి త్రూ లింక్డ్ఇన్ అండ్ టెలిగ్రామ్ కూడా సిస్టమ్ వెరీలాగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని, విచ్ ఇస్ వై ఐ థాట్ సో సిస్టమ్ వెరీలాగ్ అన్ని కాన్సెప్ట్స్ మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కనుక మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So that if you are interested, you can check out this video. And before getting into today's video, if you are new to this channel, consider subscribing this channel and also hit on the notification bell. And ఎవరికైనా కూడా మీకు పెయిడ్ ట్యూటరింగ్ సెషన్స్ కావాలి అనుకుంటే, లైక్ ఐఎమ్ ఆఫరింగ్ పెయిడ్ ట్యూటరింగ్ సెషన్స్ ఆన్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ కోర్సెస్, వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, యూవీఎం, ఇవన్నీ కూడా నేను మీకు పెయిడ్ ట్యూటరింగ్ సెషన్స్లో కంప్లీట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను లింక్డ్ఇన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నా లింక్డ్ఇన్ ఐడి వచ్చేసి మీకు నా ప్రొఫైల్లో కనిపిస్తుంది. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్, రైట్? సో ఈరోజు మనం సిస్టమ్ వెరీలాగ్ ఇన్ తెలుగు ఇంట్రడక్షన్ చేసుకుందాము. సో ఆల్రెడీ మనం వెరీలాగ్ సిరీస్ ఇన్ తెలుగు స్టార్ట్ చేసాము. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీరు చెక్ చేయొచ్చు, రైట్? సో వెరీలాగ్ వచ్చేసి మనం ఆల్రెడీ వెరీలాగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ అలాగే సిస్టమ్ టాస్క్ అని, పారామీటర్స్ అని, ఇలా చాలా కాన్సెప్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సిస్టమ్ వెరీలాగ్ వచ్చేసి మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ వెరీలాగ్ అని మనం పిలవచ్చు. అంటే వెరీలాగ్లో ఉన్న కాన్సెప్ట్స్తో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కూడా మనం సిస్టమ్ వెరీలాగ్లో నేర్చుకుంటాం. సో ఈ రోజు ఇంట్రొడక్షన్లో అసలు సిస్టమ్ వెరీలాగ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాము, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సిస్టమ్ వెరీలాగ్ అపార్ట్ ఫ్రమ్ వెరీలాగ్, అండ్ అసలు సిస్టమ్ వెరీలాగ్ ఎందుకు యూజ్ అవుతుంది, వెరీలాగ్తో కన్సిడర్ చేస్తే సిస్టమ్ వెరీలాగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం, రైట్? సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ విల్ బి లెర్నింగ్ ఇన్ సిస్టమ్ వెరీలాగ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, రైట్? సో కమింగ్ టు ఇంట్రొడక్షన్ ఆఫ్ సిస్టమ్ వెరీలాగ్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిస్టమ్ వెరీలాగ్ అనేది ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ వెరీలాగ్ అని మనం చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ వెరిఫికేషన్ కెపబిలిటీస్ కంపేర్డ్ టు సిస్టమ్ వెరీలాగ్లో వెరిఫికేషన్ కెపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే మనం బేసికల్గా వెరీలాగ్కి వచ్చేసరికి దాన్ని హెచ్డిఎల్ అంటాం, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. వేరే సిస్టమ్ వెరీలాగ్ని మనం హెచ్డిఎల్ యాజ్ వెల్ యాజ్ హెచ్విఎల్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ అన్ హార్డ్వేర్ వెరిఫికేషన్ లాంగ్వేజ్. సో మోస్ట్లీ మనం సిస్టమ్ వెరీలాగ్ని అండ్ అలాగే యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ, ఓకే, సో ఈ రెండింటిని కూడా మనం వెరిఫికేషన్ గ్రౌండ్లో ఎక్కువ వాడుతాం. అంటే టెస్ట్ బెంచ్కి మనం ఎక్కువ యూజ్ చేసేది సిస్టమ్ వెరీలాగ్ యూజ్ చేస్తాం, ఓకే. సో దీంట్లో ఉన్న ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఏంటి కెపబిలిటీస్ ఏంటి కంపేర్డ్ టు వెరీలాగ్, వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెపబిలిటీస్ ఆఫ్ సిస్టమ్ వెరీలాగ్. ఫస్ట్ సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చేసి వెరీలాగ్తో కంపేర్ చేస్తే సిస్టమ్ వెరీలాగ్లో ఊప్స్ కాన్సెప్ట్స్, ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఓకే. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనం సిస్టమ్ వెరీలాగ్లోనే ఇంట్రడ్యూస్ చేయబడింది. ఈ ఊప్స్ కాన్సెప్ట్లో మనకి మెయిన్ 4 ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, పోలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనకి ఊప్స్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ ప్రకారం మనం వెరిఫికేషన్లో చాలా చేంజెస్ అనేవి మనం చూస్తాం, రైట్? సో ఫస్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్. అండ్ దెన్ అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అండ్ ఫంక్షనల్ కవరేజ్, ఈ రెండు కూడా మన సిస్టమ్ వెరీలాగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం, రైట్? సో ఈ 3 కాన్సెప్ట్స్ వచ్చేసి వీటితో పాటు మనకి ఇంకొక 2 కాన్సెప్ట్ వచ్చేసి కన్స్ట్రెయింట్ బేస్డ్ వెరిఫికేషన్, ఓకే, అండ్ ర్యాండమైజేషన్. సో ఈ కాన్సెప్ట్స్తో ఇవన్నీ కూడా మనం ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఆఫ్ వెరీలాగ్, అంటే ఇవన్నీ మనకి వెరీలాగ్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇవన్నీ కూడా మనం సిస్టమ్ వెరీలాగ్లో ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లైక్ ఓపెన్ వెరా అని, లేదంటే ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకొక సోర్స్ నుంచి, ఇట్లా అన్ని సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసుకొని మనం సిస్టమ్ వెరీలాగ్ అనే ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేసాం. సో మెనీ కంపెనీస్ ఆర్ అడాప్టింగ్ ది సిస్టమ్ వెరీలాగ్. మెయిన్గా వెరిఫికేషన్ మీడియంకి చాలా కంపెనీస్ సిస్టమ్ వెరీలాగ్ని ఒక మీడియం కింద యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్లీ.
రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ వెరిఫికేషన్ డొమైన్, ఎవరైనా వెరిఫికేషన్ డొమైన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ యూ ఇస్ యూ నీడ్ టు లెర్న్ సిస్టమ్ వెరిలాగ్ అండ్ యూవీఎం. సిస్టమ్ వెరిలాగ్ యూవీఎం తెలియకుండా వెరిఫికేషన్ మీడియంలోకి మీరు ఎంటర్ అవ్వలేరు. సో ఇది ఒక లాంగ్వేజ్, సిస్టమ్ వెరిలాగ్ అనేది. జస్ట్ లైక్ వెరిలాగ్ అనేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఎలాగో, సిస్టమ్ వెరిలాగ్ అనేది ఇట్స్ బోత్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ అండ్ హార్డ్వేర్ వెరిఫికేషన్ లాంగ్వేజ్. అండ్ యూవీఎం అనేది ఒక మెథడాలజీ, అంటే బేస్డ్ ఆన్ ద సిస్టమ్ వెరిలాగ్ కాన్సెప్ట్స్ వీ విల్ బి ఇంప్లిమెంటింగ్ దట్. అంటే దాన్ని మనం యూవీఎంలో ఇంప్లిమెంట్ చేసి మనం ఒక టెస్ట్ బెంచ్ని డిజైన్ చేస్తాం. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సిస్టమ్ వెరిలాగ్. నౌ ద ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు సిస్టమ్ వెరిలాగ్ వచ్చాం, వై ఎస్వి ఓవర్ వెరిలాగ్. రైట్. మనం చాలా కాన్సెప్ట్స్ చెప్పాం, ఏమేమి కాన్సెప్ట్స్ మనకి ఊప్స్ ఉన్నది, అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్, కవరేజ్, ఇవన్నీ యాడ్ చేశారని. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం మనం ఎస్విలో, ఎందుకు సిస్టమ్ వెరిలాగ్ని మనం వెరిలాగ్ కన్నా ఎక్కువ వెరిఫికేషన్ మీడియంలో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిస్టమ్ వెరిలాగ్ ఈజ్ ఓపెన్ యూస్డ్ ఫర్ డిజైన్ వెరిఫికేషన్ అండ్ కవరేజ్ అనాలిసిస్. సో మెయిన్గా మనం డిజైన్ వెరిఫికేషన్లో కవరేజ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం సిస్టమ్ వెరిలాగ్లో చాలా ఎఫిషియెంట్గా చేయగలం కంపేర్ టు దట్ ఆఫ్ వెరిలాగ్. ఓకే. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సిస్టమ్ వెరిలాగ్లో ఊప్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది కనుక ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్న ప్రాపర్టీస్, లైక్ ఇందాక మనం చెప్పుకున్నాం ఇన్హెరిటెన్స్, పొలిమార్ఫిజం, ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ యూజ్ చేసి మనం సిస్టమ్ వెరిలాగ్ని ఒక పవర్ఫుల్ టూల్ కింద కన్వర్ట్ చేయగలం. లైక్ దేనికి పవర్ఫుల్ టూల్, ఇన్ ఆర్డర్ టు చెక్ ద కార్నర్ కేసెస్ ఆఫ్ ద లాజిక్. అంటే మనం వేరియస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసికల్గా వెరిఫికేషన్ అనేది దేని మీద చేస్తాం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాడర్ని డిజైన్ చేస్తున్నాను. ఓకే. ఒక 3-bit యాడర్ అనుకోండి, యూ విల్ బి హ్యావింగ్ 2 power 3 విచ్ ఆర్ నథింగ్ బట్ 8 bits. ఓకే, 8 ప్యాకెట్స్ ఆఫ్ డేటా ఉంటుంది విచ్ ఈజ్ ఈజీ టు సాల్వ్. బట్ దాన్నే నేను ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక 64-bit యాడర్ కానీ లేదంటే ఏదో ఒక 64-bit ఏదన్నా ఒక డిజైన్ చేస్తున్నాను అనుకోండి, అలాంటప్పుడు 2 power 64 అంటే మనకి వేరియస్ కేసెస్ యాడ్ అవుతాయి. రైట్. సో ఈ కేసెస్ అన్నిటినీ కూడా మనం మాన్యువల్గా కవర్ చేయడం అనేది చాలా కష్టం. సో మనం ఏం చేస్తాం, సిస్టమ్ వెరిలాగ్లో ఉన్న ఊప్స్ కాన్సెప్ట్స్ ద్వారా అండ్ అలాగే ఇంకా వేరియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి లైక్ ర్యాండమైజేషన్ అని, కన్స్ట్రైంట్ బేస్డ్ ర్యాండమైజేషన్ అని. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి మనం అన్ని కార్నర్ కేసెస్ని కూడా ఈజీగా కవర్ చేయగలం విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇన్ వెరిలాగ్. రైట్. ఇదొక అడ్వాంటేజ్ సిస్టమ్ వెరిలాగ్లో. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి మనం ఎంటైర్ వెరిలాగ్ మనం చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ మాడ్యూల్ బేస్డ్. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో మనం వెరిలాగ్లో మొత్తం కూడా మాడ్యూల్స్ని యూజ్ చేసి చేస్తాం. సో ఈ మాడ్యూల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మనకి మనం ఒక కాంప్లెక్స్ డిజైన్ చేస్తున్నప్పుడు రైట్ మనకి వేరియస్ కాంపనెంట్స్ని కంబైన్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఈ వేరియస్ కాంపనెంట్స్ని డిజైన్ చేసి ఇండివిజువల్గా డిజైన్ చేసి, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి టెస్ట్ బెంచ్ కోడ్ రాసి అండ్ వాటిని కంబైన్ చేయడం అనేది మాడ్యూల్స్ వల్ల సాధ్యం కాదు. రైట్. బికాజ్ మాడ్యూల్ అనేది స్టాటిక్ ఇన్ నేచర్, అది ఒక కాంపనెంట్ ఇంకొక కాంపనెంట్కి కనెక్ట్ చేయలేదు. రైట్. బట్ మనం సిస్టమ్ వెరిలాగ్లో ఇది చాలా ఈజీ, ఎందుకంటే సిస్టమ్ వెరిలాగ్లో మనం వేరియస్ కాంపనెంట్స్ని మనం టెస్ట్ బెంచ్ని వేరియస్ కాంపనెంట్స్ కింద డివైడ్ చేసి వాటిని మళ్ళీ అన్ని కంబైన్ చేయగలం. ఏంటి డివిజన్, డికంబినేషన్, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ డిఫరెంట్ క్లాసెస్లో వస్తాయి. రైట్. సో ఇది ఒక అడ్వాంటేజ్ సిస్టమ్ వెరిలాగ్కి. సో అండ్ నెక్స్ట్ చెప్పాను కదా ఊప్స్ కాన్సెప్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్. ఊప్స్ కాన్సెప్ట్లో మనం క్లాసెస్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. సో క్లాసెస్ అనేసరికి విచ్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్ అనమాట. సో క్లాసెస్ బేస్డ్ కాన్సెప్ట్ వల్ల మనకి ఈ డైనమిసిటీ వల్ల ఈ కాంపనెంట్స్ని కంబైన్ చేయడం ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతుంది. సో బేసికల్గా మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒక అడ్వాంటేజెస్ థింగ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి సిస్టమ్ వెరిలాగ్లో వెరిఫికేషన్తో పోలిస్తే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ వెరిలాగ్, మనం ఎక్కువ వెరిలాగ్లో ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లం వచ్చేసి రేస్ అరౌండ్ కండిషన్. ఈవెన్ దో మనం బ్లాకింగ్ అసైన్మెంట్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ యూజ్ చేసి అవాయిడ్ చేయగలిగిన, బట్ మనం వెరిలాగ్లో టెస్ట్ బెంచ్ని, ఆర్టీఎల్ని లైక్
మన డిజైన్‌ని, టెస్ట్ బెంచ్‌ని మనం ఒకేసారి రన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఏదో ఒక చోట అక్కరయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అక్కరవుతాయంటే బేసికల్‌గా మనకి వెరిలాగ్‌లో ఓన్లీ 4 రీజియన్స్ ఉంటాయి. షెడ్యూల్ సెమాంటిక్ రీజియన్స్ అంటాం మనం. ఓకే. అంటే వెరిలాగ్‌లో మనకి ఎంత కోడ్ రాసినా ఈ కోడ్ మొత్తం ఈ 4 రీజియన్స్‌లోనే రన్ అవ్వాలి. ఏవేం రీజియన్స్ అవి మనకి యాక్టివ్, ఇన్‌యాక్టివ్, ఎన్‌బీఏ, ప్రీపోన్డ్. రైట్. సో మనం ఎలాంటి కోడ్‌ని రన్ చేసినా, ఎంత టెస్ట్ బెంచ్ డెవలప్ చేసినా మొత్తం ఈ 4 రీజియన్స్‌లోనే రన్ అవుతాయి. సో ఏమవుతుంది మనకి ఓన్లీ 4 రీజియన్స్ ఉండడం వల్ల వెరిలాగ్‌లో రేస్ అరౌండ్ కండిషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా అక్కరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీన్ని మనం అవాయిడ్ చేయడానికి సిస్టమ్ వెరిలాగ్‌లో మనం 12 రీజియన్స్ తీసుకున్నాం. ఓకే. సో ఆ 12 రీజియన్స్ ఏంటి అనేది ఫర్దర్‌గా వెళ్ళే కొద్దీ వస్తుంది. సో ఏమవుతుంది 12 రీజియన్స్ తీసుకోవడం వల్ల మనకి రేస్ అరౌండ్ కండిషన్ అంత ఫ్రీక్వెంట్‌గా అక్కరయ్యే ఛాన్సెస్ ఉండవు సిస్టమ్ వెరిలాగ్‌లో. సో సిస్టమ్ వెరిలాగ్‌లో ఇదొకటి మనం అవాయిడ్ చేసాం. రేస్ అరౌండ్ కండిషన్ అనేది మనకి వెరిలాగ్‌లో అక్కరైనంత ఈజీగా సిస్టమ్ వెరిలాగ్‌లో అక్కరవ్వదు. రైట్. నెక్స్ట్. సో ఇదొక అడ్వాంటేజ్. తర్వాత అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్. సో బేసికల్‌గా అసర్షన్ అనేది వెరిఫికేషన్‌లో ఒక పార్ట్ అండి అసర్షన్స్. సో బేసికల్‌గా అసర్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మన డిజైన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ఓకే. సో డిజైన్ యొక్క ఫంక్షనాలిటీ వేరు, డిజైన్ యొక్క బిహేవియర్ వేరండి. అంటే డిజైన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అని చెప్పడం ఒక రకం. అలాగే డిజైన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ ఇచ్చానంటే ఆ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ డిజైన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఎక్స్ట్రా కండిషన్స్ అవి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడర్ తీసుకున్నాం. ఒక యాడర్‌లో ఒక 3 బిట్ యాడర్ డిజైన్ చేసామనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 అని 111 అని ఇచ్చామనుకోండి. ఆ రెండిటిని యాడ్ చేసి అది అవుట్‌పుట్ ఇస్తుంది. రైట్. ఇది ఫంక్షనాలిటీ డిజైన్‌కి. దీనికి మనం నార్మల్‌గా లాజిక్ రాస్తాం. బట్ ఈ ఫంక్షనాలిటీని పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం @ ఆఫ్ క్లాక్ అని, ఆఫ్ క్లాక్ అని ఇట్లా ఇస్తాం. రైట్. కండిషన్స్ అంటే ఏ టైంలో ఏది అంటే ఈ ఆఫ్ క్లాక్‌లో ఇది రన్ అవ్వాలి. ఈ ఆఫ్ క్లాక్‌లో ఇది రన్ అవ్వాలి ఇలాగ. సో, ఏ అంటే ఇదేంటంటే దాని బిహేవియర్ అంటే ఈ ఆఫ్ క్లాక్‌లో ఇది ఎలా బిహేవ్ చేసి ఈ ఫంక్షనాలిటీని అవుట్‌పుట్ ఇస్తుంది మనకి అనేది మనం ఎక్స్‌ట్రా థింగ్. సో, దీన్ని మనం అసర్షన్స్ ద్వారా రాస్తాం. రైట్. సో, ఈ అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మనం వెరిలాగ్‌లో కూడా మనం అడ్వాన్స్‌డ్ వెరిలాగ్ చూసుకుంటే కాన్సెప్ట్స్ అడ్వాన్స్‌డ్ వెరిలాగ్‌లో మనం ఈ అసర్షన్స్ రాస్తాం. వెరిలాగ్‌లో కూడా అసర్షన్ వెరిఫికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మనకి వెరిలాగ్‌లో రాసే అసర్షన్స్ అనేవి చాలా కాంప్లెక్స్ ఉంటాయి. అంటే కోడ్ వచ్చేసి మనకి కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. రైట్. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి సిస్టమ్ వెరిలాగ్‌లో అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా డిజైన్ చేశారు కనుక, సో, అక్కడ మనకి అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్‌లో మన కోడ్ వచ్చేసి అంత కాంప్లెక్స్‌గా ఉండదు కంపేర్డ్ టు వెరిలాగ్. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది చాలా ఈజీగా మనం కోడ్‌ని రాయగలుగుతాం. సో దట్ వీ కెన్ చెక్ ద బిహేవియర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డిజైన్ ఈజీలీ. రైట్. ఇది ఒక అడ్వాంటేజ్ సిస్టమ్ వెరిలాగ్‌లో. రైట్. అండ్ దెన్ ఫంక్షనల్ కవరేజ్. ఆల్రెడీ మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం. ఫంక్షనల్ కవరేజ్ అంటే అంతా కవర్ అయిందా లేదా? అంటే కవరేజ్ అనేది కూడా మనం సిస్టమ్ వెరిలాగ్‌లో ఇంట్రడ్యూస్ చేసాం. సో, కవరేజ్ అంటే ఏంటంటే బేసికల్‌గా చెప్పాను కదా ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 64 బిట్‌ది ఏదన్నా డిజైన్ చేస్తున్నామంటే, ఆ 64 బిట్ అంటే 2 పవర్ 64 అంటే మనకి 2 పవర్ 64 నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వస్తాయి. సో, ఈ ఇన్పుట్స్ అన్నీ కవర్ అయ్యాయి. అంటే ఇన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక కార్నర్ కేస్ మనకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మాన్యువల్‌గా చేస్తే. సో, ఈ మాన్యువల్‌గా చేసినప్పుడు మనకి ఏదో ఒక కేస్ మిస్ అవ్వడం వల్ల బేసికల్‌గా ఏమవుతుంది మనకి, ఆ మిస్సింగ్ పార్ట్ అనేది అదే మనకి ఏదన్నా బగ్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్. సో, ఇదంతా అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, కవరేజ్డ్ బేస్డ్ వెరిఫికేషన్ అంటున్నాం. అంటే ఏంటంటే, మనం అన్ని కేసెస్ కవర్ అయినయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకునే కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. దాన్నే కవరేజ్ బేస్డ్ వెరిఫికేషన్ అంటాం. సో, ఇలా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సిస్టమ్ వెరిలాగ్ వచ్చేసి వెరిలాగ్ కన్నా వెరిఫికేషన్ మీడియంలో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే బేసికల్‌గా
మీకు వెరిలాగ్‌లో ఫస్ట్‌లో వీఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో చెప్పినప్పుడు చెప్పాను. మాక్సిమం 60-70% ఆఫ్ వర్క్ వచ్చేసి వెరిఫికేషన్ డొమైన్‌లోనే ఉంటుందండి. వెరిఫికేషన్ అయితేనే వెరిఫికేషన్ అయితేనే దెన్ ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ బగ్ ఫ్రీ, మన డిజైన్ అనేది బగ్ ఫ్రీ అయితేనే దెన్ ఓన్లీ అది నెక్స్ట్ స్టెప్ లైక్ బ్యాక్ ఎండ్‌కి వెళ్తుంది. రైట్. సో, ఈ 70% వర్క్ అంతా కూడా మనకి వెరిఫికేషన్ డొమైన్‌లోనే జరుగుతుంది. అందుకని వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో, ఈ వెరిఫికేషన్ మొత్తం కూడా ఈ సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం తెలిస్తేనే మీరు వెరిఫికేషన్ డొమైన్‌లో రన్ అవ్వగలరు. రైట్. సో, ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ సిస్టమ్ వెరిలాగ్ కంపేర్డ్ టు వెరిలాగ్. రైట్. సో, ఇది సిస్టమ్ వెరిలాగ్‌కి ఉన్న డిఫరెన్సెస్ అండి. ఓకే. సో, బేసికల్‌గా సిస్టమ్ వెరిలాగ్ అనేది హెచ్‌డిఎల్. బట్ వెరిలాగ్ వచ్చేసి హెచ్‌డిఎల్. సిస్టమ్ వెరిలాగ్ వచ్చేసి బోత్ హెచ్‌డిఎల్ అండ్ హెచ్‌విఎల్. అండ్ అలాగే వెరిలాగ్ వచ్చేసి బేసికల్‌గా మనం ఓన్లీ స్ట్రక్చర్‌ని డిజైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సిస్టమ్ వెరిలాగ్ వచ్చేసి డిజైన్ చేయడానికి, టెస్టింగ్‌కి, సిమ్యులేషన్‌కి అన్నిటికి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. వెరిలాగ్‌లో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! వెరిలాగ్ అంతా కూడా మాడ్యూల్ బేస్డ్. ఓకే. వెరిలాగ్‌లో మనం రాసేదంతా మాడ్యూల్ లెవెల్ టెస్ట్ బెంచ్. బట్ సిస్టమ్ వెరిలాగ్ అంతా కూడా క్లాస్ లెవెల్ టెస్ట్ బెంచ్. అలాగని మాడ్యూల్ వాడవా అంటే వాడతాం. ఎక్కడ అనేది మీకు తర్వాత మనం కోడ్ అది చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది. బట్ సిస్టమ్ వెరిలాగ్ వచ్చేసి క్లాస్ బేస్డ్ టెస్ట్ బెంచ్. అంటే ఎక్కువ క్లాసెస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం. రైట్. నెక్స్ట్ జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెరిలాగ్ అనేది సి కింద సి ఎలా అయితే ఎక్స్టెండెడ్ సిపిపి ఎలా అయితే సికి ఎక్స్టెండెడ్ వర్షన్, సిస్టమ్ వెరిలాగ్ వచ్చేసి వెరిలాగ్కి ఎక్స్టెండెడ్ వర్షన్. రైట్. అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వెరిలాగ్లో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే డేటా టైప్స్ వచ్చేసి వైరు, రెడ్జ్. వీటితో పాటు ఇంకొన్ని వచ్చేసి ఇంటిజరు, ఇలాంటి కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. బట్ మన సిస్టమ్ వెరిలాగ్లో మనకి 2 కేటగిరీ ఆఫ్ సిస్టమ్ వెరిలాగ్ డేటా టైప్స్ ఉంటాయి. మనకొచ్చేసి యూజర్ డిఫైన్డ్ అండ్ ప్రీ డిఫైన్డ్. సో, ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్‌లో కూడా చాలా ఎక్స్టెండెడ్ వెర్షన్స్ ఉన్నాయి. అలాగే మన సిస్టమ్ వెరిలాగ్‌లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో, యూజర్ డిఫైన్డ్ అంటే మీరు మీ అంతట ఒక డేటా టైప్‌ని డిఫైన్ చేసి దాని నుంచి మీరు మీ కోడ్‌ని డెవలప్ చేసుకుంటారు. రైట్. సో, ఈ ఏంటి యూజర్ డిఫైన్డ్‌లో ఏ కేటగిరీలోకొస్తాయి, అండ్ ప్రీ డిఫైన్డ్ అంటే ఏమేమి వస్తాయనేది మనం తర్వాత చూద్దాం. రైట్. సో, ఇది సిస్టమ్ వెరిలాగ్‌కి ఉన్న డిఫరెన్సెస్. అండ్ దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ సిస్టమ్ వెరిలాగ్. సో, బేసికల్‌గా సిస్టమ్ వెరిలాగ్ మొత్తం ఈ కాన్సెప్ట్స్ మీదే రన్ అవుతుంది. అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా తీసుకున్నారు అంటే యూ ఆర్ సార్టెడ్ అవుట్. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంప్రూవైజ్డ్ డేటా టైప్స్ చెప్పాను కదా! మనకి డేటా టైప్స్‌లో చాలా ఇంప్రూవైజేషన్ ఉంది కంపేర్డ్ టు వెరిలాగ్. సో, ఏవేంటి ఆ ఇంప్రూవైజ్డ్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అండ్ అలాగే ఫంక్షనల్ కవరేజ్, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, తర్వాత కన్‌స్ట్రెయింట్ బేస్డ్ ర్యాండమైజేషన్, అండ్ దెన్ సింక్రనైజేషన్. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం క్లియర్‌గా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది సిస్టమ్ వెరిలాగ్ అండ్ వెరిలాగ్ యొక్క డిఫరెన్సెస్. అండ్ దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఫర్ సిస్టమ్ వెరిలాగ్. రైట్. సో, ఇది సిస్టమ్ వెరిలాగ్. నెక్స్ట్ క్లాస్లో టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది, సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ ఎలాగ మనం డెవలప్ చేస్తాము, అండ్ అలాగే తర్వాత డేటా టైప్స్ గురించి వచ్చే క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. And if you like this video, please do like it and also share it to all the VLSI aspirants who want to enter into design and verification domain. Right. And also I'll be uploading classes regularly from today onwards. So, system verilog classes and alage parallel ga UVM classes kuda upload chestu untanu. So, don't miss it out. And that is all for today. Thank you all.